మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ నా శుభవందనండి. దేని వాగ్దానం జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వాగ్దానించాడు పరిశుద్ధాత్ముడు. తెలిసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడోస్ పెట్టిన ఇక్కడ దినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్థుతులు చెల్లిస్తున్నాం. అది బైబిల్ అయితే పూర్తిగా రాస్తున్నాం దేవుని కృప వలన. ఇంకా ఉపవాసవాదం చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అనమాట. దేవుడు ఇక్కడ మరి అర్ధరాత్రి మరి నేను ప్రార్థన చేసిన తర్వాత దేవా ఈరోజు వాగ్దానం ప్రభు అని అడిగినప్పుడు దేవుడు మరి నా నోట ఈ మాటలు ఉంచారండి. సియోను నివాసులారా బహుగా సంతోషించమని, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉంచమని, నీ రాజు నీతిపరుడై మరి రక్షణ గల దీనుడై గాడి పిల్లని మరి నీ యుద్ధకు వచ్చును అని చెప్పేసి వాగ్దానం అసలు మరి ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఆ వాక్యం మరి నా నోట వచ్చింది. మరి ఆయన నేను నా మాటల నుంచి నా చేతుల నేను కప్పి నన్ను కూడా వాగ్దానం ఇచ్చారు ఒకప్పుడు. అదే మరి రాత్రి ఆ వాక్యం నా నోట పెట్టారు. దాన్ని మరి నేను గూగుల్లో కొడితే వచ్చిందనమాట అండి. జకరియా 9:9 అని. దాన్ని ఇప్పుడు మళ్ళీ వెంటనే స్టాటస్ పెట్టినాను అర్ధరాత్రి. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట. ఈ విధంగా మరి దేవుడు మరి మన దగ్గరికి వస్తున్నారంట. మనం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండమని చెబుతున్నారన్నమాట. రాజు ఆయన మన దగ్గరికి వస్తే మనకి కొదువు లేకుండా అన్నీ ఉంటాయి కదండి. సమస్తం అనుగ్రహిస్తాడు కదా, రాజుగారి దగ్గర అన్నీ ఉంటాయి కదా. అలాంటి రాజు అంటే మన దేవుడు నీతిపరుడు అనమాట. మన రక్షకుడు అనమాట. మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మరి ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఘనత పేరు ప్రఖ్యాతులు ఇచ్చే దేవుడు మన దగ్గరికి వస్తాడంటే మనకు ఎంతో సంతోషం, ఆనందం. ఈ విధంగా మరి దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే మరి మత్తయి సువార్త మరి 21వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చూసుకుంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది ఉందన్నమాట. ఇంకా తర్వాత 7వ వచనంలో ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండను అని రాయబడి ఉందన్నమాట అండి. ఇంకా మన యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ వచనములో మరి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నారు అని చెప్పేసి ఇక్కడ దేవుడు రాయబడి ఉందన్నమాట, రాశారనమాట. ఇంకా యోహాను జకరియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీరాజు సమాధానకర్త అనే జనులకు తెలియజేయము. సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నదిని మొదలుకొని మూదిగంధము వరకు అతడు ఏలును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా దేవుడు ఇంకా మరి ఏం మాట్లాడుతున్నారంటే, ఇంకా 12వ వచనంలో, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండొంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయచ్చును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా మరి దేవుడు మరి ఆయన రాజు మన కోసం ఆకాశం నుంచి దిగి వస్తానన్నారు మన దగ్గరికి. మన కష్టాల్లో సుఖాల్లో ఆయన పాలు పంచుకుని మన కష్టాలను చూడిపిస్తున్నారు, మన ఆరోగ్యాన్ని తీసేస్తారంటున్నారు, బంధకాలన్నీ నుంచి విడుదల చేస్తారంటున్నారు. బంధకాలు పడి ఉన్నవారితో, నిరీక్షణ కలిగి ఉన్నవారితో మళ్ళీ మీ కోటలు ప్రవేశించమంటున్నారు. రెండొంతులు నేను మేలు చేస్తానంటున్నారు. నేను మీకు ఆరోగ్యాన్ని దయచేస్తారన్నారు, స్వస్థత కలుగజేస్తారన్నారు అని ఈరోజు దినం మరి రాజుగారు మరి రాజు అంటే ఇక్కడ క్రీస్తు అనమాట. రాజులాగా వస్తానంటున్నారు, నీతిమంతుడు అనమాట, క్రీస్తు రక్షకుడు గలవాడు అనమాట. ఇంకా వినయం అంటే మరి గుర్రంపై కాకుండా మరి గాడిదపై రావడము ఆయన సాత్వికత్వానికి నిదర్శనం అనమాట. ఇంకా సంతోషంగా ఉండమంటున్నాడు కాబట్టి సియోను మరి యెరూషలేము ప్రజలు అందరూ కూడా సంతోషించాలని దేవుడు పిలిపిస్తున్నారు మనకి. మీరు ఇక నుండి సంతోషంతో జీవించమని
ఉన్నాడు అంటున్నారు. ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు, భయపడమాక. మరి రాజుగారు మన ఇంటికి వస్తున్నానికి ఎంత సంతోషం అండి. మనకి అన్నీ రాజుగారి దగ్గర అన్ని సమస్తం ఉంటాయి కదా, ఆ సమస్తం మనవే కదా. ఆయన వస్తున్నారంటే మన దగ్గరికి, అలాగే మన దేవుడు మన దగ్గరికి వస్తున్నారంటే మనకు ఎంతో ఆనందము, ఆరోగ్యము, మరి ఇంకా ఐశ్వర్యము, ఘనత అన్నీ మన దగ్గర ఉన్నట్టే అనమాట. ఆయన మనతో ఉంటే మాత్రం ఆయన మనతో నివాసం ఉంటానని ఇది నమ్మాడుతున్నారు అనమాట. మన దగ్గరికి వస్తున్నానని ఇదే నమ్మాడుతున్నారు. మీకు రెండంతలు మీరు మేలు చేస్తారని ఇదే నమ్మాడుతున్నారు. ఇదని మాకు అందరూ చెప్తుందని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మంత్రాకరమైన మనకి ఎలా స్థుతి స్తోత్రం తండ్రి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి పెట్టిన పేరు పెట్టి న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి పెట్టి అవసరం తెచ్చండి, అక్కలు తెచ్చండి, కోరికలు తెచ్చండి, చెండు వీటిలో మంచి జరిగి నిద్ర శైలిలో ఉండి నిరుద్యోగులకు దిగలు తెచ్చండి, ఆదిపిస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి, ఆరోగ్యం స్వస్థపరచండి, వేదలతో కొన్ని తెచ్చండి, వారు లేవతండి, రక్షణ దయచేయండి. ఎవరిని బలపరిచింది అవన కాళ్ళను కాడిబెట్టి కప్పు చెప్పండి, ఇతరు రానియర్ మీరు తెచ్చడానికి మీద చదివంటే కప్పు చెప్పమని ఎత్తపడకుండా బాగా తెచ్చామని మా ప్రభుకి రక్షణ నేసుకిస్తే ప్రసిద్ధమైన నామన అడిగి పెట్టుకుని ప్రదేశం తండ్రి. మేము దాని ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా ప్రయత్నమని మనం చేసుకుంటున్నామండి. ప్రభుత్వంలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.